Because these guys are calling this film as a violent film, I want to tell them, I'll show them what violent film will be. రీసెంట్ మూవీస్లో వాయిలెన్స్ చాలా డిఫరెంట్గా చూపించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫైట్స్ అంటే జస్ట్ యాక్షన్ కాదు, ఆడియన్స్కి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వడం. బ్లడ్, బ్రూటల్ సీన్స్ చూస్తే కొంతమంది ఆడియన్స్కి డిస్టర్బింగ్ అనిపించవచ్చు, కానీ అవే సినిమాకి స్ట్రెంగ్త్ కూడా ఇస్తాయి. వాయిలెన్స్ అన్ని టైప్స్ ఉంటాయి: ఫిజికల్ ఫైట్స్, సైకలాజికల్ టెన్షన్, ఎమోషనల్ పెయిన్. ఈ వీడియోలో రీసెంట్ మూవీస్లో వాయిలెన్స్ ఎలా చూపించారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ డిస్కస్ చేద్దాం. హిట్ ద థర్డ్ కేస్. నాని లీడ్ రోల్లో చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హిట్ ఫ్రాంచైజీ ఆల్రెడీ సైకలాజికల్ థ్రిల్లర్స్ తో ఫేమస్. థర్డ్ పార్ట్ లో వాయిలెన్స్ ని ఇంకా డార్క్ అండ్ గ్రిటీ యాంగిల్ తో చూపించడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ ఫైట్స్ కంటే ఎక్కువ ఫోకస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మీద ఉంటుంది. మర్డర్స్ చాలా డిస్టర్బింగ్ గా డిజైన్ చేశారు. ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేసే సీన్స్ లో విజువల్స్ గ్రిప్పింగ్ గా ఉంటాయి. సో ఇది సైకలాజికల్ వైలెన్స్. యాక్షన్ సీన్స్ లేకపోయినా అట్మాస్ఫియర్ అండ్ విజువల్స్ వల్ల టెన్షన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. హీరో ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ప్రెజర్, ఎమోషనల్లీ డిస్టర్బ్ స్టేట్ అన్ని కంబైన్డ్ గా సీన్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ సీన్స్ మూవీకి గ్రిప్పింగ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తాయి అండ్ వ్యూవర్స్ ని ఎమోషనల్లీ ఇన్వాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కిల్. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్లో ఆడియన్స్ని షాక్ చేసింది విత్ ఇట్స్ రా అండ్ ఇంటెన్స్ యాక్షన్. స్టోరీ మొత్తం మూవింగ్ ట్రైన్లో సెట్ అయిన ఇంటెన్స్ హాస్టేజ్ సిచ్యువేషన్. కానీ యూజువల్ యాక్షన్స్లా కాదు, ఎవ్రీ ఫైట్లో డెస్పెరేషన్, రేజ్ అండ్ సర్వైవల్ ఉంటుంది. ఫైట్స్లో నైఫ్స్, హ్యామర్స్, ఐరన్ రాడ్స్ లాంటి టూల్స్ యూజ్ చేశారు. ఒక కన్ఫైన్డ్ స్పేస్లో బ్రూటల్ ఫేస్ ఆఫ్స్, కెమెరా యాంగిల్స్, లైటింగ్ అండ్ ఫైటింగ్ కొరియోగ్రఫీ చాలా షార్ప్గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్లో బ్లడ్ స్ప్లాటర్, పెయిన్ రియాక్షన్, క్లోజ్అప్ షాట్స్ అన్ని వ్యూవర్స్ని ఇంటెన్స్ మోడ్లో ఇమ్మర్స్ చేయడం కోసం డిజైన్ చేశారు. స్టైలైజ్డ్ గా చూపించినా కూడా రియలిజం అండ్ ఇంటెన్సిటీ మిస్ అవ్వదు. సో ఇది జస్ట్ యాక్షన్ మూవీ కాదు, వాయిలెన్స్ ఇట్ సెల్ఫ్ ఒక నరేటివ్ టూల్ లాగా పనిచేస్తుంది. స్టైలైజ్డ్ గా ప్రెజెంట్ చేసినా కూడా బ్రూటల్ మూమెంట్స్ ని బ్యాలెన్స్ చేయడం వల్ల యాక్షన్ లవర్స్ కి ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. యానిమల్. రణబీర్ కపూర్ యాజ్ రణ్ విజయ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో ఫైట్స్ మాత్రమే కాదు, వాయిలెన్స్ కి స్ట్రాంగ్ ఎమోషనల్ బేస్ ఉంటుంది. రణ్ విజయ్ కి ఫాదర్ బల్బీర్ తో రిలేషన్స్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి. బల్బీర్ కి లవ్ ప్రూవ్ చేయాలనే తన పెయిన్ ని యాంగర్ గా బయటికి తెచ్చాడు. మూవీలో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి, వెపన్స్ తో బ్రూటల్ ఫైట్స్, ఇంటెన్స్ కెమెరా యాంగిల్స్ అండ్ స్లో మోషన్ షాట్స్. కానీ ఈ సీన్స్ జస్ట్ స్టైలిష్ గా కాదు, రణ్ విజయ్ కి ఉన్న ఇంటర్నల్ పెయిన్ ని చూపిస్తాయి. హోటల్ ఫైట్ సీన్ లో రణ్ విజయ్ బ్రూటల్ గా ఎనిమీస్ మీద అటాక్ చేస్తాడు. బ్లడ్, వాయిలెన్స్ హైగా ఉంటుంది, బట్ ఆడియన్స్ కి అతని మెంటల్ స్టేట్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. వాయిలెన్స్ లో ఎమోషన్ బ్లెండ్ చేసి స్టోరీలో డెప్త్ క్రియేట్ చేశారు. యానిమల్ లో వాయిలెన్స్ కి ఫ్లాషీ స్టైల్ ఉంది, కానీ హార్ట్ లో డీప్ ఎమోషన్ కూడా ఉంటుంది. ఈ కాంబినేషన్ మూవీని యూనిక్ అండ్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ గా చేసింది. నాన్నా 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 వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. మార్కో. ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో మార్కో క్యారెక్టర్ ని బ్రూటల్ అండ్ ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ లాగా డిజైన్ చేశారు. మార్కో మూవీలో ఫైట్స్ చాలా రా, ఇంటెన్స్ అండ్ సావేజ్ గా ఉంటాయి. నైఫ్ స్టాబ్స్, హెడ్ షాట్స్ అండ్ డైరెక్ట్ క్లోజ్ రేంజ్ అటాక్స్. ఈ మూవీలో వాయిలెన్స్ జస్ట్ స్టైలిష్ గా కాదు, చాలా రూత్లెస్ గా చూపించారు. మార్కో క్యారెక్టర్ ని ఎమోషనల్ డెప్త్ తో కాదు, రేజ్ అండ్ డామినేషన్ తో బిల్డ్ చేశారు. పవర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వాయిలెన్స్ స్ట్రాంగ్ గా వర్క్ అవుతుంది. ఇలాంటి వాయిలెన్స్ సీన్స్ ఆడియన్స్ కి షాక్ వాల్యూ క్రియేట్ చేశాయి అండ్ మార్కో క్యారెక్టర్ లో ఫియర్ అండ్ పవర్ రెండు హైలైట్ చేస్తాయి. ఇది స్టైలైజ్డ్ వాయిలెన్స్ కానీ రియలిస్టిక్ టచ్ తో బ్రూటల్ మూమెంట్స్ ని హైలైట్ చేశారు. మార్కోలో వాయిలెన్స్ అనే ఎలిమెంట్ జస్ట్ మాస్ అపీల్ కోసం కాదు, క్యారెక్టర్ ని డిఫైన్ చేయడానికి, అట్మాస్ఫియర్ ని డార్క్ అండ్ డేంజరస్ గా చూపించడానికి స్ట్రాంగ్ టూల్ లాగా వాడారు. ఈ మూవీస్ లో వాయిలెన్స్ మీద ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ రియాక్షన్ మిక్స్డ్ గా ఉంది. హిట్ 3 క్రైమ్ లవర్స్ కి నచ్చింది, కానీ నార్మల్ వ్యూవర్స్ కి డిస్టర్బింగ్ సీన్స్ టఫ్ అనిపించాయి. కిల్ యూత్ కి చాలా నచ్చింది, యాక్షన్, థ్రిల్ అండ్ పేసింగ్ బాగా ఉందని చెప్పారు. యానిమల్ కొంతమందికి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది, ఇంకొంతమందికి టూ మచ్ వాయిలెన్స్ అనిపించింది. మార్కో మాస్ ఆడియన్స్ కి రీచ్ చాలా బాగా అయింది. క్రిటిక్స్ చెప్పారు స్టైల్ ఎక్కువ, స్టోరీలో డెప్త్ తక్కువ అని. వాయిలెన్స్ పర్పస్ తో యూజ్ చేస్తే ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఓవర్ వాయిలెన్స్ వల్ల కాంటెంట్ పైన ఫోకస్ తగ్గిపోతుంది. చూస్తే రీసెంట్ మూవీస్లో వాయిలెన్స్ అన్ని డిఫరెంట్ ఫార్మ్స్లో చూపించడం జరుగుతుంది. ఈ వాయిలెన్స్ సీన్స్కి కాంటెక్స్ట్ బట్టి మనకి నచ్చడం లేదా నచ్చకపోవడం ఉంటుంది. కానీ ఒక బిగ్ క్వశ్చన్, ఈ లెవెల్ వాయిలెన్స్ సినిమాలో అవసరమా? ఈ క్వశ్చన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినియారా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.